హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. ఒక రకంగా బీఆర్ఎస్ ఓటమికి ఇది కూడా కారణం. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగిందని అప్పట్లో రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్లు కూడా చేశారు. ఇక రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే దానిపై విచారణ మొదలుపెట్టారు. ఇక విచారణ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఈ ఇష్యూలో నిజాల్ని నిగ్గు తేల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ పిసి ఘోష్ అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే విచారణ ప్రారంభించిన కమిషన్ పలువురు అధికారులను సైతం విచారించింది. షెడ్యూల్ ప్రకారం జస్టిస్ ఘోష్ కమిషన్ గడువు ఈ నెలాఖరులో ముగియాల్సి ఉంది. కానీ కమిషన్ గడువును ప్రభుత్వం మరో 2 నెలల పాటు పొడిగించింది. ఇప్పుడు ఈ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకోబోతున్నట్లుగా సమాచారం. ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించారని భావిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారించిన తర్వాతే ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ యోచిస్తున్నట్లుగా చర్చ జరుగుతుంది. మాజీ సీఎం కేసీఆర్తో పాటు గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు, ఈటల రాజేంద్రను విచారించకుండానే కమిషన్కు అందిన పత్రాల ఆధారంగా నివేదిక సమర్పించేందుకు సిద్ధమైంది. అయితే ఒక వ్యక్తిపై అభియోగాలు నమోదు చేసినప్పుడు ఆ ఆరోపణలపై సదరు వ్యక్తి విచారణ ఇచ్చుకోవడానికి అవకాశం కల్పించాలి. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్ను విచారణకు ఆహ్వానించి వివరణలు తీసుకోవాలని కమిషన్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే కమిషన్ విచారణ గడువును జూలై 31వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అంటున్నారు. దాంతో తాజాగా మాజీ సీఎం కేసీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేంద్రకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. వారిలో ఒక్కొక్కరికి ఒక్కో డేట్ కేటాయించి ఆ రోజు విచారణకు రావాలని సూచించింది. కేసీఆర్కు జూన్ 5, హరీష్ రావుకు జూన్ 6, ఈటల రాజేందర్కు జూన్ 9న రావాలని, వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొంది. గతంలో ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు, యాదాద్రి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై విచారణ జరిపిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కూడా కేసీఆర్కు సమన్లు పంపింది. అయితే విచారణ పూర్తి కాకుండానే తనను దోషిగా ప్రకటించేలా జస్టిస్ నరసింహారెడ్డి ప్రకటనలు చేస్తున్నారంటూ కేసీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి వ్యవహార శైలిపై అభ్యంతరాలు వ్యక్తం చేసి ఆయన విచారణ బాధ్యతల నుంచి తప్పించింది. ఆ తర్వాత విద్యుత్ విచారణ కమిషన్ బాధ్యతలు జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ స్వీకరించారు. కానీ ఆయన మాత్రం నిర్మాణాలను సమర్థిస్తూ కేసీఆర్ రాసిన లేఖనే ఆయన అభిప్రాయాలుగా పరిగణలోకి తీసుకున్నారు. ఈ మేరకు జస్టిస్ ఘోష్ కమిషన్ సైతం కేసీఆర్ వివరణను తీసుకునేందుకు రెడీ అవుతుందని అంటున్నారు. కేసీఆర్ కనుక ఈసారి విచారణకు హాజరైతే రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో, వివరణపై కమిషన్ ఎలా స్పందిస్తుందో ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతుంది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.